ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజిని. మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ చెంచు రామారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఈ ఇటీవల కాలంలో ఈ మహిళల మీద అత్యాచారాలు, హత్యలతో పాటు ఈ కుటుంబ నేపథ్యంలో కూడా ఎక్కువ కేసులు మహిళా స్టేషన్స్కి వస్తున్నాయి. ఈ ఏడాది కాలంలో ఎన్ని కేసులు వస్తాయి, ఎలా పరిష్కారం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి ప్రతి సంవత్సరం కూడా ఒక 100 కేసుల వరకు మహిళలు వచ్చేసి 100 కేసుల దాకా రిజిస్టర్ చేస్తున్నాము. అట్లాగే కొన్ని కేసుల్లో భార్యాభర్తలు వస్తారు. భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు అవుతాయి. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. ఇక్కడ కౌన్సిలింగ్ వచ్చి భార్యాభర్తలు ఇద్దరిని కూడా కలపడానికి మా సిబ్బంది, అట్లాగే సఖీ అని చెప్పేసి పక్కనే ఉంది. సఖీ వాళ్ళ సహకారంతో మా అందరం కలిసి వాళ్ళకి వచ్చి భార్యాభర్తలకు ఇట్లా చిన్న చిన్న గొడవలకి ఇడిపోకూడదమ్మా, భార్యాభర్తల సంబంధం అన్నది చాలా మంచిగా చాలా ఇదిగా ఉండాలని చెప్పి వాళ్ళిద్దరిని కలపడానికి ఎక్కువగా ముందుగా వాళ్ళిద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఏమి నీ తప్పు ఈ తరపున ఏం తప్పులు ఉండి అతని తరపున ఏం తప్పులు ఉండి అని చెప్పేసి చూసుకుని ఇద్దరికి ఇట్లా ఉండాలని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాదాపుగా ఓకే అని చెప్పేసి పిల్లలు కూడా ఉంటారు. పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మీరు ఇద్దరు ఇడిపోతే అని చెప్పేసి ఏదో చిన్న వాటికి కాదు, క్షణికావేశంలో కాకుండా మంచిగా ఇద్దరు కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలి. మన ఇండియన్ భారతీయ సాంప్రదాయం ప్రకారం బాగా వివాహం చాలా పవిత్రమైనది కాబట్టి ఇద్దరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పడం జరుగుతుంది. ఇద్దరు కూడా ఒక రోజు వచ్చేసి సరే మళ్ళీ ఇంకో ఆ రోజు ఒప్పుకోరు. ఇద్దరు భార్యాభర్తలు ఒకళ్ళు ఒప్పుకోరు అనుకుంటే ఒకళ్ళు ఒప్పుకున్నా యుగాల మీద ఒకరొకరు చెప్పుకున్న తర్వాత అప్పుడు ఆ టైంలో ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో రోజు 4 రోజుల తర్వాత ఇంకొక రోజు 4 రోజుల తర్వాత ఇంకొక రోజు వచ్చేసి వాళ్ళు మళ్ళీ కౌన్సిలింగ్ రమ్మని చెప్పేసి మళ్ళీ చెప్తాం. వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం చల్లబడతారు. కేసు ఫస్ట్ పెట్టిన టైం అన్నంతా ఉండదు. తర్వాత వచ్చేసి కొంచెం చల్లబడతారు. కొంచెం మెల్లమెల్లగా తల్లిదండ్రులకి వీళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చేసి భార్యాభర్తల కన్నా కూడా తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళు వచ్చేసి కొంచెం అది చెప్తా అంటే లేదమ్మా వాళ్ళు కాదు మీకు ముఖ్యం, మీరు భార్యాభర్తలు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళు కాదు, మీరు మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి వచ్చేసి మంచిగా చెప్తే చాలామంది కూడా వాళ్ళ భార్యలను తీసుకెళ్ళటం, కొంతమంది భార్యలు వచ్చేసి ఫస్ట్ వద్దనుకున్నా కానీ భర్తలతో మళ్ళీ కలిసి కాపురం చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని వాళ్ళు వచ్చేసి ఎప్పుడో కొన్ని ఏమైందంటే కొంచెం ఏదన్నా వేరే రకంగా వండేసి వాళ్ళకి చదువు కొంతమంది ప్రతి వాళ్ళు కూడా భార్యాభర్తలు చిన్న విషయాలకే విడిపోతామని ట్రై చేస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా కొంతమంది వచ్చేసి చదువు లేదని చెప్పేసి అని ఫస్ట్ చదువు చెప్పారని చెప్పేసి ఫస్ట్ కట్నం ఎక్కువ ఇస్తామని చెప్పేసి అన్నారని, లేకపోతే వాళ్ళకి ఎంత ఉందని చెప్పేసి ఈ ఉద్యోగం చేస్తున్నారని ఫస్ట్ చెప్తారు. మంచి ఉద్యోగం 10 లక్షల రూపాయలు ఉద్యోగం అంటున్నారు. తర్వాత ఉద్యోగం పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చేసి 50,000 40,000 ఉంటుంది. దాన్ని చూసేసుకుని అట్లాగా కూడా ఇడిపోదామని చెప్పి ట్రై చేస్తున్నారు. కాదమ్మా ఇట్లా కాదు, మీరు ఇంకోటి పెళ్లి చేసుకున్నా కానీ మళ్ళీ ఇట్లాగే జరుగుతుంది, ఎందుకు మంచిగా ఉండండి అని చెప్పేసి చెప్తుంటే కొంతమంది చాలా మంది వరకు ప్రతి సంవత్సరంలో కూడా ఒక 700 పిటిషన్స్ వస్తాయి. 700 పిటిషన్స్లో ఒక 400-500 పైన పిటిషన్స్ని మన భార్యాభర్తలు ఇద్దరిని కూడా కలపడం జరుగుతుంది. వాళ్ళిద్దరు కలిసిపోతూ ఉంటారు. కొన్ని కలవని పరిస్థితుల్లో ఉంటేనే కేసు పెడతాము. ఇక్కడ కేసు రిజిస్టర్ చేస్తాము. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఇప్పుడు వచ్చేసి భార్యాభర్తల కేసులు అన్నీ కూడా బెయిలబుల్, వాళ్ళు వచ్చేసి బెయిల్ తీసుకుంటారు. తర్వాత వచ్చేసి కోర్టులో చూసుకుంటూ ఉంటారు. అట్లాగే భార్యాభర్తల కేసులతో పాటు కూడా ఇంకా కొంతమంది మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని మేము ఇట్లాగా పెళ్లి చేసుకుంటామని చెప్పేసారు, పెళ్లి చేసుకుంటామని నన్ను ప్రేమిస్తున్నామని చెప్పాడు. చేసుకుని కొన్ని రోజుల తర్వాత నన్ను వాడుకునేసి నన్ను నా మీద అత్యాచారాలు చేసేసి అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది అట్లాంటి కేసులు కూడా ఇక్కడికి పోలీస్ స్టేషన్కి చాలా కేసులు వస్తూ ఉంటాయి. మోసం చేశారు, నన్ను పెళ్లి చేసుకుంటారని మరి పెళ్లి చేసుకోలేదని వాళ్ళకి వచ్చేసి వాళ్ళిద్దరికి కూడా ముందు మంచితనంగా అవుతారు అని చెప్పేసి అడుగుతాం. అడిగిన తర్వాత వాళ్ళు లేదు ఆ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు, మా అమ్మాళ్ళు ఒప్పుకోవట్లేదు అట్ట ఇట్ట అని చెప్పేసి అబ్బాయి చెప్తా ఉంటే అమ్మాయిలు దాదాపుగా అమ్మాయిలే పెళ్లి కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారు. అబ్బాయిలు వచ్చేసి క్యాస్ట్ తక్కువనో, లేకపోతే కట్నం లేదనో, లేకపోతే మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదనో, ఇంకోటి అని కంపల్సరీగా వాళ్ళు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది ప్రేమించుకున్న అన్ని కూడా దాదాపుగా 100 వాళ్ళు ఒప్పుకోవట్లేదు.
ఫస్ట్ తిరిగిన తర్వాత వాళ్ళతో మంచిగా ఉన్నటువంటి వాళ్ళతో శారీరకంగా వాళ్ళని అనుభవించేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు వచ్చేసి మళ్ళీ మేము చేసుకోమని చెప్పేసి ఎక్కువ చెప్తా ఉన్నారు. అందుకని చెప్పేసి ఎవరు కూడా ప్రేమిస్తున్నట్టు ఎవరైనా చెప్పినా కానీ ఎవరైనా మగ పిల్లలు ఎవరైనా ప్రోత్సహించినా కానీ ఇటు పరిస్థితుల్లో కూడా ప్రేమ ఇట్లాంటివి కూడా ఇటు పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. తల్లిదండ్రులు ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా బాధపడతా ఉంటారు. ఇటు పరిస్థితుల్లో కూడా ప్రేమించుకున్నా అని చెప్పేసి ఫస్ట్ చేసుకున్నంత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత మా దగ్గర చాలా కేసులు వచ్చినాయి. చాలా కేసుల్లో కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాము. వాళ్ళు కోర్టులో జరుగుతూ ఉండి అట్లాగే కొంతమంది చిన్నపిల్లల కేసులు ఇక్కడ పోక్సో కేసులు కూడా చాలా కేసులు వస్తూ ఉండి నిన్న సైదాపురంలో చిన్న పాపని 10 సంవత్సరాల్లో పాపని కొంచెం అమ్మాయిని రేప్ చేసేసాడు ఒక పిల్లాడు, ఒక కుర్రాడు చేస్తే వాడిని చేసి కోర్టుకు పెట్టాం. 21లో కోర్టుకు పెట్టాం. ఇంతకుముందు నాగరాజు డిఎస్పీ గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. అట్లాగే ఇక్కడ వచ్చేసి మన జడ్జి గారు మన పోక్సో కోర్టు జడ్జి గారు ఇక్కడ నెల్లూరు జడ్జి గారు 2 days బ్యాక్ వాడికి వచ్చేసి యావజ్జీవ జైలు శిక్ష వేశారు, యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. అట్లాగే చాలా కేసులు మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారంటే కోర్టు మానిటరింగ్ సిస్టమ్ పెట్టి కోర్టులో బాగా శిక్షలు పడేటట్టు కూడా ఈ ఆడపిల్లల కేసులు, పోక్సో కేసులు కానీ రేప్ కేసులు కానీ వీటిలో శిక్షలు పడేటట్టు చేస్తున్నారు. కానీ 498 కేసులు ఒక్కటే మాత్రమే చాలా చాలా దూరంగా జరుగుతూ ఉండే. 498 కేసులు భార్యాభర్తల కేసులు వచ్చి మాత్రం అవి వచ్చేసి వాళ్ళు తర్వాత కొంచెం మంది రాజీ పడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత కోర్టులో 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రాజీ పడుతూ ఉంటారు. మళ్ళీ ఇద్దరు కలుసుకుంటా కోర్టులో కేసు పెట్టుకున్న తర్వాత కూడా చాలా మంది కలుసుకుంటూ ఉంటారు. కలుసుకునేసేసి వాళ్ళు కలుసుకుని మళ్ళీ కాపురాలు ఇట్లా చేసుకుంటాం. మళ్ళీ వాళ్ళు మనం కోర్టులో కూడా ప్రతి 3 నెలలకి 4 నెలలకి లోక్ అదాలత్ జరుగుతూ ఉంటారు. లోక్ అదాలత్ జరిగినప్పుడు వాళ్ళని పిలిచి ఎందుకు కేసులు పెట్టుకుని ఎందుకు తిరుగుతారని చెప్తే భార్యాభర్తలు చాలా మంది కూడా ప్రతి లోక్ అదాలత్ కూడా ఒక 20-25 మంది భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు. వాళ్ళని మాట్లాడి కూర్చోబెడతాం. మళ్ళీ వీళ్ళలో కూడా కొంతమంది మళ్ళీ విడిపోతాం. మళ్ళీ కేసు కొంతమంది ఏం చేస్తారంటే తెలివితేటలుగా ఇట్లాగా మంచిగా వాళ్ళతో మాట్లాడి కేసు రాజీ చేస్తే మనకి ఇంకా కేసు ఉండదని చెప్పేసి కేసు రాజీ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారు మళ్ళీ వదిలేస్తారని ట్రై చేస్తున్నారు. అట్లా కాకుండా అందరూ కూడా మంచిగానే ఇద్దరు రాజీ అయితే బాగుంటుంది. కానీ అట్లా కూడా చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా ఈ సంవత్సరం నేను వచ్చిన తర్వాత దాదాపు ఒక 50 మంది మళ్ళీ కేసులు పెట్టుకున్న వాళ్ళు కూడా రాజీలు అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే కొంతమంది ఈ పోలీస్ స్టేషన్లో SC/ST కేసులు కూడా SC/STs అమ్మాయిల్ని ఎవరైనా మోసం చేస్తే కూడా ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ మీద అవతల అబ్బాయి ఎవరైనా మోసం చేస్తే SC/ST కేసులు కూడా ఇట్లా కడతా ఉన్నాం. అట్లాగే పోక్సో కేసులు కడతాం. రేప్ కేసులు ఎవరన్నా ఒక అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత అమ్మాయిని బలవంతంగా అనుభవించాడని చెప్తే వాళ్ళ మీద వచ్చేసి రేప్ కేసులు పెడుతున్నాం. సార్, ఇప్పుడు ఎక్కువగా అంటే చదువుకున్నోళ్ళకు సంబంధించిన వాళ్ళే వస్తున్నారు ఇలాంటి కేసులు, భార్యాభర్తలు గొడవలట. చదువు లేని వాళ్లకు ఎక్కువగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది చదువుకున్న వాళ్ళే ఉండరు. చదువుకున్న వాళ్ళు ఎందుకు తల్లిదండ్రుల దగ్గర గారాభంగా ఉండడం వల్ల లేకపోతే ఇంకోటి ఉండడం వల్ల లేకపోతే భర్త ఇంటి దగ్గర వాళ్ళ కుదరకో ఏదో చేసి చదువుకున్న వాళ్ళే అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బాగా చదువు లేని వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇక్కడ టౌన్లో వచ్చేసి మన టౌన్లో కూడా ఉన్నారు. టౌన్లో ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు మన పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా భార్యాభర్తల కేసులు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల కేసులు అట్లాగే చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా చదువుకున్న వాళ్ళలోనే భార్య ఉద్యోగం చేయట్లేదనో చదువుకుని ఉద్యోగం చేయట్లేదనో చెప్పేసాను. లేకపోతే భార్య ఉద్యోగం చేస్తా ఏదైనా అనుమానం వచ్చో ఇట్లాగా భార్యలను ఇట్లాగా ఏడిదిచ్చడం అట్లాంటివి చేస్తూ ఉంటే భార్యలు ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే వచ్చేసి కేసు పెట్టాల్సిందే సార్ అని చెప్పేసి కేసు పెట్టించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంది. సార్, అదేవిధంగా 2016లో నెల్లూరు జిల్లాలో ఒక సంచలనమైన అంటే నైట్ పూట వెళ్ళడము, సుత్తితో ఒంటరిగా ఉండే వాళ్ళని కొట్టడము, వాళ్ళ దగ్గర ఉండే బంగారు నగలను దోచుకెళ్ళడం, అలాంటి కేసుని మీరు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉండి అతనికి ఉరిశిక్ష పడేలా కూడా చేశారంటారు. అది ఏ కేసు సార్? అది 2016 సంవత్సరంలో నేను బాలాజీనగర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న టైంలో బాలాజీనగర్ నెల్లూరు టౌన్లోనే బాలాజీనగర్ 6 టౌన్ పనిచేస్తున్నాను. నేను 2016లో పనిచేసేటప్పుడు నేను పనిచేసే టైంలో చాలా కేసులు చేశాం కానీ ఒకటి మరి ఒక కుక్కపల్లి వెంకటేశ్వర్లు అతను ఎర్రబట్టలపాలెం కొండాపురం మండలం అతనిది.
అతను ఏం చేస్తాడంటే అతను కావల్లో ఒక నూడిల్స్ షాప్ నూడిల్స్ కొట్టి పెట్టుకుని అందరికి నూడిల్స్ అవి చేసుకుంటా వ్యాపారం చేసుకుంటా నూడిల్స్ బండి పెట్టుకునేసి చేసుకుంటా ఉండి వాడు అప్పులు క్రికెట్ బెట్టింగ్లను అదనో ఇదనో చేసేసి అట్లా చిన్న అప్పులు అవుతాడు. అప్పులు అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే వాడు ఫస్ట్ కావల్లో ఒక ఇంట్లోకి వెళ్ళేసేసి ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు ఏం చేస్తాడంటే వాడు ఓ బ్యాగ్ తగిలించుకుంటా ఉంటాడు. ఒక మామూలు బ్యాగ్ తగిలించేసుకుని తీసుకుని ఏం చేస్తాడంటే వాడు బ్యాగ్ తగిలించేసుకుని వెళ్ళిపోతాడు. బ్యాగ్లో వచ్చేసి ఒక హ్యామర్, ఒక సుత్తి, గట్టి సుత్తి ఉంటుంది, సుత్తి పెట్టుకుంటాడు. సుత్తి పెట్టేసుకుని ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు, చేస్తాడు. అట్లా ఒక రోజు వచ్చేసి ఒకరోజు నెల్లూరులో ఎవరుంటారు అని చెప్పి చూసుకుంటా నెల్లూరులో ఒకటి వచ్చేసి సాయినగర్ చిల్డ్రన్ పార్క్ దగ్గర సాయినగర్ సాయిబాబా టెంపుల్కి కొంచెం పక్క సందులోనే. ఆ పక్క సందులోకి వచ్చేసి వాళ్ళు చూసుకున్న తర్వాత రేపు రెక్క చేసుకుని ఉదయాన్నే వెళ్తాడు. ఉదయాన్నే వెళ్ళేసి మీ ఇంట్లో టీవీని అప్డేట్ చేయాలి, మీ ఇంట్లో ఏదో అది చేసుకోవాలని చెప్పేసి సెటప్ బాక్స్ని అప్డేట్ చేయాలని చెప్పేసి వెళ్తాడు. మాకు బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటారు. బాగాలేదని చెప్పేసి వెళ్ళిన తర్వాత వెంటనే కరెంట్ పోతే మళ్ళీ సరే కరెంట్ పోయిందని చెప్పేసి మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 20 minutes 25 minutesలో కరెంట్ పోగానే మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత వచ్చేస్తాడు. అంటే ఆ ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుంది సార్? ఒంటరిగా ఆమె ఉంటుంది, వాళ్ళు భర్త ఉంటాడు. ఆయన నాగేశ్వరరావు గారు ఆయన ఆడిటర్గా చేస్తూ ఉంటారు. ఓకే. టౌన్ సెంటర్ జస్ట్ ఉంది, బేకరీ ఒకటి ఉంది, బేకరీ పక్కనే ఇల్లు, చిల్డ్రన్ పార్క్ దగ్గర. మంచి జనాలు కూడా బాగా తిరుగుతూ ఉంటారు అక్కడ. వాడు వచ్చేసి అడిగిన తర్వాత మళ్ళీ ఒక అరగంట కరెంట్ రాగానే మళ్ళీ వస్తాడు. కరెంట్ రాగానే వచ్చేసి అప్డేట్ చేస్తానంటాడు. వెళ్తాడు, అప్డేట్ చేస్తానప్పుడు మంచినీళ్ళు అడుగుతాడు. మంచినీళ్ళు అడిగితే లోపలికి వెళ్తా ఉండగానే సుత్తి తీసుకుని బ్యాగ్లో నుంచి తీస్తాడు. సుత్తి తీసేసుకుని దాన్ని పెట్టుకుని ధనామని గట్టిగా ఆమె మీద గట్టిగా వస్తాడు. అమ్మ అనరంగానే లోపల ఇంట్లో వాళ్ళ కూతురు మాధురిను అనంతకృష్ణ అని చెప్పేసి ఇంకొక వాళ్ళ చుట్టాల పిల్లాడు ఉంటాడు. వింటారు వాళ్ళని ఎవరైందని చెప్పేసి గబకం రాగానే అప్పటికి పడిపోయి ఉంటుంది. అయ్యో అని చెప్పేసి వాళ్ళమ్మని అమ్మ అంటా ఉండగానే వాళ్ళిద్దరి కాడ చూసేసి వాళ్ళిద్దరిని కూడా సుత్తి పెట్టి గట్టిగా కొడతాడు. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు ఆమె దగ్గర బంగారం నగలు ఉంటే బంగారం నగలు తీసేసుకుని వాళ్ళు కొట్టేస్తాడు. వాళ్ళు కూడా పడిపోతారు. పడిపోయిన తర్వాత నగలు తీసుకుని బయటికి వెళ్ళిపోతా ఉంటాడు. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో వెంటనే ఏంటి అక్కడ ఏదో గొడవ ఏదో అయిందని చెప్పేసి ఎవరో బుక్ని వాళ్ళ భర్త నాగేశ్వరరావు గారు వస్తాడు. నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఎవరు ఏందని చెప్పేసి ఎదురు వస్తాడు. గబాలన ఎదురు వస్తే ఎవడని చెప్పేసి నువ్వు ఎవరు అయినా కానీ నేను ఇక్కడ ఏదో వచ్చానని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే వెంటనే చెప్తాడు. చెప్పగానే వాళ్ళు ఇళ్ళు నలుగురు ఎదురు పోగొడతారు. తర్వాత వాడు మామూలుగా నట్టగా నుంచున్న తర్వాత వాళ్ళ భార్య ఏదో అప్పుడే వచ్చినట్టు వచ్చి వాళ్ళని ఇది మామూలు నుంచున్న తర్వాత వాడు పోలీసులకి వెంటనే ఇట్లా జరిగిందని చెప్పగానే నేను ఇక్కడ మీటింగ్లో ఉన్న డిఎస్పీ గారు మీటింగ్ అప్పుడు నేను సీఏగా ఉండి టౌన్ డిఎస్పీ గారు మీటింగ్ వాళ్ళు ఉంటే ఇట్లా జరిగిన సరంగానే ఓకే పదరామారావు అని చెప్పేసి నేను వెళ్ళిన తర్వాత అనుమానం వచ్చేసి వీడిని అంటే అక్కడే నిలబడి ఉన్నాడు సార్? నిలబడే ఉన్నాడు మామూలుగా అందరు చూస్తున్నట్టు నిలబడి ఉంటే వెంటనే వాడిని పట్టుకుని వాడిని చెక్ చేస్తే వాడి జేబులో వచ్చేసి గోల్డ్ ఉంటుంది. నా మెళ్ళ చేయను ఏంద్ర మెళ్ళ చేయను ఎక్కడంటే ఎవరు ఇచ్చారు నాకని చెప్పేసి అంటాడు వాడు. ఎవరు ఇచ్చారు ఏందని చెప్పేసి పట్టుకుని వాడిని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఎస్పీ గారు అందరూ కలిసి విచారిస్తే ఏం చేసావు అసలు ఎట్లా చేసావు అని చెప్తే వాడు నేను ఇట్లా చేశానని చెప్పేసి వాడిని ఇట్లాగా కొట్టేశానని చెప్తాడు. ఆమె వచ్చేసి ఆ టీచర్గా చేస్తుంది ఆమె ప్రభావతి గారు అని చెప్పేసి నాగేశ్వర గారి భార్య. ఆమె వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోతారు. వీళ్ళిద్దరు వచ్చేసి ఒక 2 నెలల పాటు హాస్పిటల్ ఇద్దరు వచ్చేసి వీళ్ళు కొడుకు అది మాదిరిని వీళ్ళు వచ్చేసి హాస్పిటల్లో 2 నెలల పాటు హాస్పిటల్లో ఆ దెబ్బలతో అట్లాగే ఉండి తర్వాత బతికారు. తర్వాత వచ్చేసి వాడిని పట్టుకున్న తర్వాత అసలు ఏం జరిగిందని చెప్పేసి అడిగితే ఎంతకుముందు ఏం చేసావు ఎట్లా చేసావు ఇంతకుముందు చేసినవి కూడా ఈ సుత్తితో పెట్టి కొట్టినాయి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే కావల్లో వచ్చేసి అప్పట్లో చాలా జరిగి ఉన్నాయి కదా, 2-3 జరిగి ఉన్నాయి. కావలి ఒకటి, నెల్లూరు రూరల్లో టెంపుల్లో భార్య ముసలోళ్ళు. అవునవును. ఇక అప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి వాడిని మొత్తం విచారిస్తే వాడిని అప్పుడు ఫస్ట్ చెప్పలేదు. తర్వాత కొంచెం వాడికి వాడిని గట్టిగా విచారిస్తే వాడు ఇట్లా పలానా కావాలి ఇట్లా చేశాను సార్, కావాలి ఇట్లా బంగారం దొంగతనం చేసి
వాళ్ళని కొట్టేసాను, చిన్నపిల్లల్ని కూడా కొట్టాను. కొట్టిన తర్వాత మళ్ళీ బంగారం తీసుకెళ్ళేసి ముత్తూట్లో పెట్టానని చెప్పాడు సార్. చెప్పిన తర్వాత వాటిని వచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి బంగారం అన్ని రికవర్ చేసాము. అక్కడ రికవర్ చేసిన తర్వాత బంగారం ముత్తూట్లో చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకేం చేసామని చెప్పేసి అంటే మళ్ళీ తర్వాత ఒక రోజు వచ్చేసి అదే అరెస్ట్ చేసి కోర్టు పెట్టాం. మళ్ళీ వాళ్ళని రిమాండ్ మళ్ళీ తీసుకున్న తర్వాత వాడు ఏం చెప్పాడంటే ఇక్కడ పెద్ద చెరుకూరు దగ్గర ఒక అల్లిపురం ఇతను చేసుకున్న మ్యారేజ్ వచ్చేసి అల్లిపురంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. వీడు ఈ కుక్కపల్లి వెంకటేశ్వర్లు అన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు. అక్కడ ఒక పిల్లాడు పుడతాడు. వీడికి ఆ పిల్లకి అక్కడ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయికి ఒక పిల్లాడు కొడుకు పుడితే ఆ కొడుకు పేరు పెడదామని చెప్పేసి గుళ్ళోకి వెళ్తారు. గుళ్ళోకి వెళ్తే వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. మెళ్ళ గొలుసు ఉంది ఆ భార్యకి. ముసలోళ్ళు చాలా వయసు వాళ్ళు, 78 సంవత్సరాలు. మెళ్ళ గొలుసు ఉండేసరికి వీడికి ఇది వాడికి వచ్చేసి మైండ్ సెట్ ఓకే అని చెప్పేసి అనుకుని తర్వాత వాళ్ళతో మంచిగా మర్యాదగా 2-3 సార్లు వెళ్ళేసేసి చూసేసి మళ్ళీ వాళ్ళ కాడ ఈ సుత్తి తీసుకుని ఒక రోజు వెళ్ళేసి మంచిగా మాట్లాడి సుత్తి తీసుకుని కొట్టేసిన తర్వాత అది కూడా ఎవరు చేశారో కూడా తెలియలేదు. అది కూడా వీడు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ సుత్తి ఎక్కడ పడేసామంటేనో మళ్ళీ అక్కడ దాని కాలువ ఉంది గుడి పక్కనే, ఆ కాలువలో వేసానని చెప్పేసి అంటాడు. ఆ కాలువలో కూడా గుడి ఆ సుత్తి ఇది అక్కడ సీజ్ చేసాము. తర్వాత ఈ బంగారం సీజ్ చేసాం. ఇది చేసిన తర్వాత ఎన్నింటినీ ఎవిడెన్స్ అన్ని మొత్తం బాగా అంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం నేనే చేసాను. ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసిన తర్వాత మొత్తం అంతా చేసేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసాము. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత వాడికి వచ్చేసి 2017 సంవత్సరంలోనే ఉరిశిక్ష వేశారు. వాడికి కుక్కపల్లి వెంకటేశ్వర్లకి ఉరిశిక్ష వేశారు. మన 4th డిస్ట్రిక్ట్ జస్టిస్ జడ్జి గారు ఇక్కడే నెల్లూరు ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేసిన తర్వాత వాడు తర్వాత ఇంకా మళ్ళీ దాని అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్లో మళ్ళీ లైఫ్ పడింది. అట్లాగే ఇంతకుముందు కూడా పూరిమెట్ట అని చెప్పేసి మేము మన పెళ్ళకూరు పోలీస్ స్టేషన్లో కూడా పెళ్ళకూరు అప్పుడు ఆ రోజుల్లో 2005, 6, 7, 8లో ఎక్కువగా మొబైల్స్ దొంగతనం జరిగితే IME నెంబర్ అని కానీ అప్పుడు కొంత లేదు. 2008, 2009లో లేదు. కానీ అప్పుడు ఆ రోజుల్లో 2008లోనూ జరిగితే ఆ కేసు అట్టాక్ పెండింగ్ ఉంటే పెళ్ళకూరులో నేను ఎస్ఐ చేస్తాను. ఆ టైంలో పెళ్ళకూరు ఎస్ఐ చేసిన టైంలో కూడా ఒక రెడ్డి గారు ఆమె పూరిమెట్ట ఊరిలో ఆమె వచ్చేసి ఇట్లాగే కాలేజీ స్టూడెంట్స్ ఎవరు అంటే విజయనగర్ స్టూడెంట్స్ మళ్ళీ స్టూడెంట్స్ అదే ఆమె వచ్చేసి ఏదో ఒక అనుమానంగా ఏదో ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లాగే వాళ్ళు మంచినీళ్ళు అడిగిన తర్వాత మంచినీళ్ళు లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చేటప్పటికి ఆమెని కొట్టేసి రేప్ చేసేసి రేప్ చేసేసి చంపేసేసారు. అప్పుడు కూడా అందరిని తీసుకొస్తా ఉంటారు. నేను ఎస్ఐకి వెళ్ళేటప్పటికి అందరిని ఆ ఊరు వాళ్ళని ఆమె నెంబర్కి వచ్చిన నెంబర్లన్నింటినీ కలిసి అందరిని విచారిస్తూ ఉన్నారు కానీ ఏమీ అవ్వలేదు. అప్పుడు నేను వెళ్ళిన టైంలో అసలు ఏం జరిగింది అంటే ఫోన్ ఒకటి పోయిందని చెప్పేసి ఆమె ఫోన్ కూడా ఎత్తుకుపోయారు. వాళ్ళు ఎత్తుకుపోతే ఆ ఫోన్ అని చెప్పేసి నేను అప్పుడు హైదరాబాద్లో ఎయిర్టెల్కి BSNLకి హైదరాబాద్ వెళ్ళేసి 2009 ఆ టైంలో నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి వెళ్ళేసి ఈ నెంబర్ దీంట్లో IME నెంబర్ ప్రకారం ఎవరు వాడతారా అని చెప్పేసి అడిగితే ఆ రోజుల్లో అప్పుడు వాళ్ళు 5 డేస్లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ఫోన్ నెంబర్ అడుగుతున్నారని చెప్పేసి వెంటనే నేను మా సిబ్బంది మేమందరం కలిసి గబాలన కోట విద్యానగర్కి వెళ్ళంగానే ఫోన్ చేస్తే వాడు తీసాడు. వాడిని పట్టుకుని మధు అని చెప్పేసి పోలయ్య అని చెప్పేసి వాడిని పట్టుకునేసేసి అప్పుడు కూడా మర్డరు ఎప్పుడు జరిగితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగితే అప్పుడు కూడా ఎవరు ట్రేస్ చేయలేదు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ అది ట్రేస్ చేసి దాన్ని కూడా పెట్టాము. దాన్ని అది కూడా కేసులో అది ఆ రోజుల్లో వచ్చేసి IME నెంబర్ ప్రకారం ఫస్ట్ అప్పుడు 2008, 2009లో అంత. ఇప్పుడైతే అన్ని ఫోన్ వాడతాడు తీసుకెళ్ళాడంటే చాలా ఈజీగా దొరికేది. అప్పుడు ఆ రోజున దాన్ని కూడా ట్రేస్ చేసాం. ఆ కేసులో రేపు అని మర్డర్ది. అట్లాగే చాలా కేసులు కూడా మేము ఓకే సార్. అంటే ఉరిశిక్ష అనేది చాలా ఉరిశిక్ష పడ్డం అంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా సీరియస్నెస్తో చేసినట్టే, టెక్నికల్గా అన్ని పకడ్బందీగా బిగించారు. అవును సార్. పకడ్బందీ మొత్తం అన్ని ప్రతిదీ ప్రతి మా పై అధికారులు సూచనలు తీసుకుని పై అధికారులు అందరూ కూడా దాంట్లో చాలా సహకరించి వాళ్ళందరూ సహాయ సహకారాలతో దాన్ని
వాడికి వచ్చేసి మర్డర్ కేసులో శిక్ష పడేట్టుగా ఊరి శిక్ష పడటం అనేది ఫస్ట్ ఈ మధ్యలో ఎప్పుడు పడలేదంట. అది నెల్లూరులో 2017లో ఆడి పడంగానే ఈ మధ్యలో ఎప్పుడు పడలేదు, ఎప్పుడో ఒకసారి ఎప్పుడో పడింది, ఒక 20-30 సంవత్సరాల క్రితం పడింది ఊరి శిక్ష, ఎప్పుడు పడలేదని చెప్పేసి అప్పుడు పెద్దగా పేపర్లో గడేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.